ఏమి రోమియోలా నా వెంట పడుతున్నానే పాడే అతని సంగతి నాకు వదిలేదే, నేను చూసుకుంటాగా. భరత్ కుమార్ ఎవరు? ఎరా భరత్ కుమార్ అంటే నువ్వేనా? నేనే. ఏం చేస్తుంటావు? అమ్మాయిల వెంట పడుతుంటాడు. చాలా కరెక్ట్. నీకెలా తెలుసు? అంత మగాడువా? మా పేటలో అమ్మాయిల వెంట పడితే మక్కలు ఎరగనంటాం. మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా? తుక్కు రేగి కొట్టాం. తల 2 ముక్కలైంది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏమిటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే రోమియో గాడు. పండి తన్ని రమ్మన్నాడు, పంపించారు. ఎప్పటికి తల పగలు కొట్టారు. హాస్పిటల్ చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమిట్రా? అమ్మాయి వస్తుందిరా. వస్తుందా? వస్తుంది కదా అని లేచి కూర్చోకు. స్పృహ లేకుండా పడుకో. ఎలాగో కట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. యా అంతేనంటారా? నువ్వు పడుకో, నే కప్పు డిస్టర్బ్ చేయడానికి వీలేదు. పడండి రా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది. ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు, భగవంతుడికి. పోనీ వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మారచొచ్చు కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ 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 ఎవరు నువ్వు? నేనా? ఎవరన్నా? ఎంత ఖండ కావరము, ఎంత అహంకారము! ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. సరళ ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి. గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. ఆగు. అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించాను. అందుకే ప్రేమ గుడ్డుదన్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకొని నీ కోసం పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కొట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం. ఏమీ నువ్వు చేసింది ఏమీ లేదు. ఏమిటి? ఏమైంది? ఏం లేదు. సరిపడుకో. ఏం లేదు. ఆయన తొందరగా కోరుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా?
నాన్న వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించొచ్చని చెప్పావే అదేనా ఇది మీరా నీకు స్పృహ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీంనైపోతాను, మజనూనైపోతాను. నా చరిత్ర ఒక మందు సిస అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. ఏమిటి సరళ ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది. నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. మీరు చేసుకుంటానంటున్నారు, మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. మా వాళ్ళ ఎవరున్నారు? నాకు అమ్మా నాన్న లేరు. అయితే మా అమ్మ నాన్నతో ఎవరు మాట్లాడతారు? నేనొచ్చి మాట్లాడతాను. మాంగళ్యం సరళ, మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తి అనుకున్నాను. ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. కమాన్. ఏమిటి ఏమిటి సరళ? చేయతేండి. ఏమైంది? ఎక్కడికి? ఇప్పుడు ఇస్తాను. అరే సరళ, ఏమండి? నాతో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగులించుకో, లేకపోతే నేనే వచ్చి నేను కౌగులించుకో. అల్లుడు గారు, అతను ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నన్ను ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను.
ఏమండి నా వల్ల కాదండి మీరే వెళ్ళి చెప్పండి అమ్మ నేను మీరే వెళ్ళండి అదండి అవును నేనే అమ్మాయి ఎక్కడ అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు ఏమే, నా వల్లగా చెప్పడం ఎలాగండి ఓ పని చెప్పి ఇద్దరం కలిసి వెళ్దాం దా. బాబు ఇదేమిటండి కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనక తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా, ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు ఈ విషయం చెప్పడానికే సందేహిస్తున్నాం బాబు దేనికి? ఆ, దేనికంటే నువ్వు చెప్పవే మరి అమ్మాయి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే నువ్వు చెప్పవే ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి నువ్వు చెప్పవే మీరు చెప్పండి నువ్వు చెప్పవే మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. బాబు టిఫిన్ తీసుకో వద్దండి, పెసరట్లు వేయించమంటావా వద్దండి, పోనీ నేతిగారులు వేయించమంటావా అసలు ఏం వద్దండి. వస్తుంటావా ఏమండి పాపం ఆయన రాత్రంతా పస్తేనండి ఆ? రాత్రంతా పస్తానంట కదా రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. ఏ మిమ్మల్నే వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి కరెక్ట్ వరుసనే 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట వస్తే ఏమిటండి? అది కాదలుడు పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండలు తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్ ఆహా. ఆ. మళ్ళీ ఏమిటి పంతులు గారు చెప్పారు నేను మర్చిపోయాను ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు ఆ, అల్లుడు ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. ఆ, అల్లుడు 2 నెలలు మావయ్య 3 రోజులు. కాదలుడు 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య 3 రోజులు. లేదలుడు 1-2 మావయ్య, నెలలు. మావయ్య, మావయ్య, 1-2 3 నెలలు రోజులు. కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమని ఇష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. ఆ. ఆ. మావయ్య చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య ఆ. దీనికి వేరే మార్గం వేయలేదు. ఆ, మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఆ, ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా. ఆ? మావయ్య, మావయ్య.
ఆ రోజు నేను మాట అన్నాను గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ఆ ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు, ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.